అయితే ఈ వీడియో మెయిన్గా తీయడానికి కారణం ఏంటంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్దామని ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుందామని. చాలామంది ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్గా చేయాలనుకోక ఓనర్లు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు, వాళ్ళ కింద మనమేం చేసేదని చెప్పి చాలామంది నేను చూసిన కాడికైతే డబ్బు లేని మనలాంటి వాళ్ళే చాలామంది ఈఎంఐల 50,000 కట్టి 1 lakh కట్టి అప్పు తెచ్చి, అవి కూడా వాళ్ళ దగ్గర ఉండి కాదు, అప్పు తెచ్చి స్టార్టింగ్ డౌన్ పేమెంట్ 50,000 1,00,000 కట్టగానే బండ్లు ఇచ్చేస్తారు షోరూమ్లో. వాళ్ళు ఈఎంఐ పెట్టుకొని నడిపిద్దామని తెచ్చి చేస్తారు. కానీ మార్కెట్లోనైతే చాలా బండ్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. దానివల్ల కాంపిటీషన్ ఎక్కువ అయ్యడం వల్ల మనకి కిరాయిలు తక్కువ ఇస్తుర్రు, ప్యాకేజీలు పెడితే ప్యాకేజ్ తక్కువ ఇస్తుర్రు. ఎట్లా చూసినా కూడా చాలా ఎఫెక్ట్ పడిపోయింది మోటార్ ఫీల్డ్ని అయితే. కానీ నా ఎక్స్పీరియన్స్ నేను ఎట్లా చెప్దామని మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. అయితే నేను ఫస్ట్ చెప్పేది ఏంటిదంటే, మనకి డబ్బులు ఉండాలి. ఇంకొకటి, ఒకవేళ తొందరపడి తీసుకున్నా వెనక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. నేను తీసుకొని 26 months అవుతుంది ఫ్రెండ్స్. 26 monthsలో ఒక 4-5 months ఖాళీగానే ఉంది బండి. అంటే అర్థం చేసుకోరు, 4-5 months ఈఎంఐ ఎట్లా కడతాం, మన ఇల్లు ఎట్లా గడుస్తుంది, మన ఫుడ్ ఏంది, మన బట్ట ఏంది, మనం ఏంది, ఇవన్నీ ఆలోచించుకోండి ఫ్రెండ్స్. తొందరనైతే పడకండి. నేను ఈ డౌన్ పేమెంట్ కూడా అప్పు చేసి కట్టడం జరిగింది బండికి. ఇప్పుడు ఈఎంఐలు ఒక దాదాపుగా 4 ఆగిపోయినాయి. వాడు బండి తీసుకుపోతా అని కూడా వచ్చిండు, పెద్ద ఇష్యూ అయింది అది. సర్లే అని చెప్పి మళ్ళీ వేరే దగ్గర 50,000 అప్పు తెచ్చి అప్పటికప్పుడు 2 ఈఎంఐలు కట్టినా. ఇంత కట్టినా ఏది చేసినా కూడా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, తొందరపడి మోటార్ ఫీల్డ్లో సొంతంగా చేసుకుందాం, సొంతంగా తీసుకుందామని అయితే చేయకండి. మీ దగ్గర సత్తా ఉంటేనే దాంట్లోకి దిగండి. సత్తా లేకుంటే మాత్రం డ్రైవర్ అయినా వేసుకోండి ఫ్రెండ్స్. ఆ 15,000 రాని 20,000 రాని మన పూట మనకు గడుస్తుంది అప్పటి మటుకు. కానీ సొంతంగా చేసుకుందామని చెప్పి అప్పులు చేసి ఈఎంఐలు కట్టలేక అది కట్టలేక అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం చేయకుర్రి, ఫస్టే చెప్తున్నా. ఎందుకంటే నాకు రియాలిటీగా నా రియల్ లైఫ్ స్టోరీ ఇది. నేను చాలా తొందరపడి తీసుకున్నా, మనకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. జస్ట్ ఒక 1 year డ్రైవర్గా చేసి డ్రైవింగ్ వచ్చింది, పర్ఫెక్ట్ వచ్చింది, మనకంతా తెలిసిపోయింది, పని వచ్చు, డ్రైవింగ్ వచ్చు, అన్నొచ్చు అని చెప్పి మిల్క్ ఫీల్డ్లోనే ఇక ఉందామన్నట్టు తీసుకున్నా. కానీ ఏ ఫీల్డ్ ఉన్నా కూడా ఎప్పుడు ఏది ఎళ్ళకెళ్ళి తీసేసేది తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా మనకి సరిపడా శాలరీ అయితే ఇయ్యరు. సపోజ్ మన డీజిల్, మన ఈఎంఐ అన్ని పోను కూడా ఒక 10,000 కూడా మిలిగేటట్టు పొజిషన్ లేదు ఇప్పుడున్న కాంపిటీషన్కి అయితే. మనము ఒకవేళ ఎక్కువ అడుగుదామన్నా కూడా మనకంటే ఇంకొంద రూపాయలు, ఒక నెలకి ఒక 60,000 ప్యాకేజ్ అనుకో, సపోజ్ 55,000 పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అట్లా ఉంది కాంపిటీషన్. ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని ఖాళీగా పెట్టుకుంటారు. వానికి కావాల్సింది ఏంది, అమ్మ ఈఎంఐ అన్న గడిచిపోతుంది, నాకు డీజిల్కి ఈఎంఐకి వెళ్తే చాలని చెప్పి పోటీకి ఇట్లా వస్తుర్రు. మన డ్రైవర్లే ఓనర్లు అయ్యి, ఓనర్ కమ్ డ్రైవర్లు అయ్యి చాలా ఇబ్బంది పడుతుర్రు అందరూ. నేను చూసిన కాడికి ఇప్పటికీ నా సర్కిల్ అనే నాకు తెలిసిన వాళ్ళే ఒక 8 మంది బండ్లు తీసుకొని 8 మంది ఇదే స్టోరీ, సేమ్ నాది ఎట్లుందో అదే నడుస్తుంది. అందుకే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఉంటేనే దాన్ని నిలబడతాం అనుకుంటేనే తీసుకోండి, లేదంటే అప్పులు తప్పించి ఏం కావు ఫ్రెండ్స్. నాకు బండి లేనప్పుడు మా చెల్లె మ్యారేజ్ చేసినాం మేము. ఖాళీ ఆమెకి ఇచ్చే బాకీ ఉండే. బండి తీసుకున్నాక ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, దగ్గర 10 lakhsకి వచ్చేసింది ఫ్రెండ్స్ అప్పు. దాన్ని ఎట్లా అంటే, ఒక చిన్న డౌన్ పేమెంట్ అప్పుతో స్టార్ట్ చేసి దాన్ని రొటేషన్ చేయనీకి ఇట్లా తిప్పి అట్లా తిప్పి ఆ లోన్స్ గీకి, యాప్లలో గీకి, బయట లోన్స్ తీసుకొని చిట్టీలు వేసి ఆ చిట్టీలు కట్టలేక మళ్ళీ చిట్టీలు ఇంకో చిట్టి డబల్ చిట్టి వేసి దాన్ని లేపి దీనికి కట్టి, దీనికి లేపి దానికి కట్టి మొత్తం రొటేషన్ చేసుకుంటేనే నాకు దగ్గర ఇప్పుడు 10 lakhs అప్పు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఇంకొక 7 months అయితే బండి ఈఎంఐ కూడా అయిపోతుంది. బండి ఈఎంఐ అయిపోయాక బండి తీసేద్దామన్నా కూడా ఇప్పుడున్న రేట్కి, ఇప్పుడున్న మార్కెట్కి 3.5-4 lakhs కూడా రానట్టున్నాయి ఫ్రెండ్స్. కానీ బండికి నాకు అయిన ఖర్చు దగ్గర 11 lakhs అయినాయి. చూసుకోండి మీరే ఇక ఎంత ఘోరంగా మనం లాస్ ఉన్నామో. ఒక డ్రైవరు ఓనర్ అవ్వాలంటే అంత లాస్ భరిస్తేనే అవుతాడు. నేను చెప్తున్నా కదా నా సొంత ఎక్స్పీరియన్సు.
ఒక డ్రైవరు ఓనర్ కావాలంటే దగ్గర ఒక 10 లక్షలు నెత్తి మీద మోసే అంత బరువు, 10 లక్షలు ఆ బండిని మోసే అంత బరువు మనం తట్టుకుంటామంటేనే ఒక డ్రైవర్ ఓనర్ కాగలడు. లేదు కాదు అంటే మన ఆస్తులన్నీ ఉండాలి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా సపోర్ట్ మంచిగా ఉండాలి. అంతకు మించి లేదంటే డ్రైవరే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నేను చెప్పేది. ఓకే బాయ్, ఉంటాను. మంచిగా సపోర్ట్ చేయండి. ఇక ఇప్పటి నుంచి వీడియోలు చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.